ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి, జ్యోతిష, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడాను శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ 2026వ సంవత్సరము మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలను గ్రహ సంచార రీత్యా సూచిస్తున్నాయో ఈ రాశి ఫలితాల్లో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతుగ్రహ సంచారము, ధనస్సు రాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారములు, కుంభరాశిలోను రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనైశ్చర గ్రహ సంచారం. అయితే ప్రధానంగా ఈ సంవత్సర ఫలితాలు మనం దేని మీద డిపెండ్ అయ్యి చెప్తామంటే కనుక గురుగ్రహ సంచారాన్ని, శనిగ్రహ సంచారాన్ని, రాహుకేతుల యొక్క సంచార ఫలితాన్ని తీసుకునేసి మెయిన్గా మనకి యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటి సూచించడం జరుగుతుంది. కానీ రాబోయేటువంటి మాస ఫలితాల్లోనూ ఆ యొక్క మాసంలో మారేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఏ విధమైనటువంటి చిన్నపాటి మార్పులు ఉంటాయో కూడాను మనం రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుంటాము. అయితే ప్రధానంగా ఈ సంవత్సరం మనం చూసుకుంటే కనుక మనం మాట్లాడుకున్నటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుకను ప్రధానంగా గురుగ్రహ సంచారం అనేటువంటిది 26వ తారీఖు మే నెల 2026వ తారీఖున ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గ్రహము కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక శనైశ్వర భగవానుడి శని సంచారం అయితే కనుక ఈ సంవత్సరము మీనరాశిలోనే జరుగుతుంది. ఎటువంటి సంచార మార్పుళ్ళు కూడా లేదంటేను కొంచెం వక్రీభావ సంచారాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ పెద్ద ఆ యొక్క రాశులు మారేటువంటి సంచారం మాత్రం ఈ సంవత్సరంలో శనైశ్వర గ్రహానికి సూచించట్లేదు. అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం చూసుకుంటే కనుకను 3వ తారీఖు డిసెంబర్ నెల 2026న ప్రస్తుతము కుంభరాశిలో ఉన్నటువంటి రాహు మకర రాశిలోకి, ప్రస్తుతం సింహరాశిలో ఉన్నటువంటి కేతువు కర్కాటక రాశిలోకి సంచారం జరగడం జరుగుతుందన్నమాట. ఈ సంచారాలను బట్టి ఈ సంవత్సరము మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 2026వ సంవత్సరం మీనరాశి వారి యొక్క ఫలితాలను మనం గమనిద్దాం. ముందుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థ రీత్యా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక చతుర్థ గురుగ్రహ సంచారము, వ్యయస్థాన రాహుగ్రహ సంచారము, షష్ఠమ స్థాన కేతుగ్రహ సంచారము, లగ్నస్థాన శనైశ్చర గ్రహ సంచారం. ఏలినాటి శనిలోను 2వ భాగంలో వీరి యొక్క శని సంచారం అనేటువంటి జరుగుతూ ఉన్నది. లగ్నస్థ శనిగ్రహ సంచారం. ఈ యొక్క శనిగ్రహ సంచారం వల్లను మనిషి ఇక్కడ ఉంటారు, ఆలోచన ఎక్కడో వెళ్తూ ఉంటుంది, ఎక్కువగా ఓవర్ థింకింగ్ అనేటువంటిది పెరుగుతుంది. అదే ఈ యొక్క సంవత్సరంలో మిమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది. అది బాగా తగ్గించుకుంటేనే, మీరు ఫోకస్గా ఉంటేనే వృత్తి రీత్యా మీకు మంచి ఎదుగుదల అయితే కనుక ఉండబోతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా సూచించేటువంటి విషయం. అయితే మునపటి సంవత్సరం కన్నాను ఈ సంవత్సరం అయితే కనుక ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. 4వ స్థానంలోనూ గురుగ్రహ సంచారం జరగడం వల్లను కుటుంబ వ్యవస్థ రీత్యా కూడా ఎప్పటి నుంచో మీరు స్ట్రగుల్ పడుతున్నటువంటి ఆ స్ట్రగుల్ కూడాను తొలగిపోతుంది. కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే వ్యయస్థాన రాహుగ్రహ సంచారం వల్లను ఆకస్మికమైనటువంటి లాభం ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. వృత్తిరీత్యా ఏదైతే మీరు ఇన్ని రోజులు కూడా స్ట్రగుల్ పడుతూ వృత్తిరీత్యా ఎదుగుదలను కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి జూన్ వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం గోచరిస్తూ ఉన్నదండి. ఈ యొక్క సమయంలోనూ ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి, ఉద్యోగ మార్పిళ్ల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి, ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి, అలాగే ఆ యొక్క శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా మనం చూసుకుంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికన్నా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ఈ కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. విదేశీ వ్యాపారం చేసేటువంటి వారికి, విదేశీ కంపెనీలతో టైఅప్ అయి ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా చక్కనైనటువంటి లాభాలు ఉండబోతున్నాయి, గణించబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక వ్యాపారస్తులకు కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం అండి. ఎన్నో రోజుల నుంచి మీరు స్ట్రగుల్ అవుతూ మీరు పెడదామనుకున్నటువంటి పెట్టుబడులు కానీ,
మీరు చేద్దామనుకుంటున్నటువంటి వ్యాపార ప్రారంభాలు కానీ వ్యాపార విస్తీర్ణతలు కానీ ఏవైతే అడ్డంకులుగా ఫైనాన్షియల్ పరంగా మీరు స్ట్రగుల్ అయ్యేసి ఆగిపోతున్నారో అవన్నీ కూడా ఈ సంవత్సరం ముందు పడబోతున్నాయి, మీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. జూన్ వరకు కూడాను అటు గురుగ్రహ సంచారము, ఇటు మనకి రాహుగ్రహ సంచారము, కేతుగ్రహ సంచారం అనేటువంటి చాలా అనుకూలంగా ఉంది. ఒక శని వల్ల ఏంటంటే కనుక మీరు చాలా ఫోకస్గా ఉండాలి. శని వల్ల ఏంటంటే కనుక బద్ధకంగా వ్యవహరించడము, కొంచెము ఓవర్ థింకింగ్ చేయడము, అదేవిధంగాను కలిగేటువంటి చిన్న అడ్డంకులకు కూడాను నిరాశ చెందడం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. దాన్ని మీరు అవాయిడ్ చేయగలిగి మీరు మరింత ఉత్సాహంతో ముందడుగు వేయగలిగితే కనుక ఖచ్చితంగా విజయం మిమ్మల్నే వరిస్తుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. అటు వృత్తిరీత్యా ఇటు వ్యాపార రీత్యా కూడాను చాలా చక్కగా ఉండబోతుంది మీనరాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అటు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి కూడాను ఇన్ని రోజులు ఆగిపోయి ఉన్నటువంటి పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా మళ్ళీ ప్రారంభమవుతాయి. వీళ్ళు మళ్ళీ జీవితంలో పుంజుకోగలుగుతారు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి. ఇక ఎడ్యుకేషన్ వైజ్గా మనం గమనించుకుంటే కనుకను పిల్లలకు ఈ సంవత్సరము వ్యయ రాహు వల్ల ఏంటంటే కనుక ఏకాగ్రత లోభించేటువంటి సూచనలు ఉన్నాయి. షష్ఠమ కేతుగ్రహ సంచారం వల్ల ఏంటంటే కనుకను వీళ్ళు ఫోకస్ పెట్టగలిగితే కనుకను ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ని అయితే కనుక పొందగలుగుతారు. కానీ ఎప్పుడైతే కనుకను మీరు అశ్రద్ధను వహిస్తారో, అంటేను తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దామనేటువంటి ఆ యొక్క నిరాశతోటి ఉంటారో, నిస్పృహతో ఉంటారో, అప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక ఖచ్చితంగా రావు. ఎప్పుడైతే మీరు ఫోకస్డ్గా ఉంటారో ఈ యొక్క సంవత్సరంలోనూ చాలా చక్కరైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే ఉన్నత విద్యల గురించి విదేశీయానం చేద్దామనుకున్నటువంటి వారు, ఉద్యోగరీత్యా విదేశీయానం చేద్దామనుకుంటున్నారు, విదేశీ వ్యాపార విస్తీర్ణత చేద్దామనుకుంటున్నారు అన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఈ సంవత్సరం విదేశీయాన యోగం అయితే కనుక ఖచ్చితంగా కనపడుతున్నది, శుభకాలంగా నడుస్తున్నది. జూన్ లోపల ఆ ప్రయత్నాలు మొదలుపెట్టండి, ఖచ్చితంగా అదే ముందుకు తీసుకెళ్తుంది. ఆ గ్రహబలమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను జూన్ వరకు కూడా చాలా చక్కగా ఉండండి కుటుంబ వ్యవస్థ. అయితే వ్యయ రాహు వల్ల ఏంటంటే కనుకను దూర ప్రాంతాలకి మీ యొక్క ఓన్ వెహికల్లో ప్రయాణం చేసేటువంటి సమయంలో చాలా జాగ్రత్తను వహించాలి. ప్రమాదాలు వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమేరకు జూన్ తర్వాత ఆకస్మికమైనటువంటి ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడాను కొంతమేరకు జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యంగా సూచించేటువంటి విషయం. అయితే షష్ఠమ కేతువు వల్ల ఏంటంటే కనుకను ఫైనాన్షియల్గా మీకు హెల్ప్ దొరికినప్పటికి కూడాను ఆరోగ్యరీత్యా కొంతమేరకు ఖర్చు అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. లగ్న శని వల్ల ఏంటంటే కనుకను జన్మదే దేహనాశాయ అని చెప్పేసి జన్మస్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క శనిగ్రహ సంచారం జరుగుతుందో ఆరోగ్య భంగం అనేటువంటిది వాటిల్లుతుంది. కాబట్టి ఖచ్చితంగా జూన్ తర్వాత ఆరోగ్యరీత్యా డిసెంబర్ లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహిస్తూ ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు, ఇది బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగాను కుటుంబ వ్యవస్థ రీత్యా కూడా చూసుకుంటే కనుక షష్ఠమ కేతుగ్రహ సంచారము, చతుర్థ గురుగ్రహ సంచారం వల్లను ఇంట్లో విందు వినోదాలు అన్నింటి కూడాను కొనసాగుతూ ఉంటాయి. ఈ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం. ఇక ప్రేమ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మీనరాశి వారికి చాలా చక్కగా ఉందండి. అనుకూలమైనటువంటి కాలము. మీ యొక్క ప్రేమ జీవనంలోనూ ఆనందాన్ని, ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు. ఇద్దరి మధ్య సఖ్యత, ప్రేమ, అనుభూతి అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మీ యొక్క ఇంట్లో కూడా మీ పెద్దవాళ్ళు మీ యొక్క ప్రేమను అంగీకరించేసి మీకు వివాహాన్ని కూడా నిశ్చయించేటువంటి శుభకాలంగా ఈ యొక్క సంవత్సరం 2026వ సంవత్సరం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నది. ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుకను ఆర్థిక పరంగా మీకు డబ్బు సాయం అయితే కనుక అందుతుంది. అయితే మొదట్లో జూన్ వరకు కూడాను మీకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మీకు అనుకూలంగా కనపడుతుంది. కానీ ఆఫ్టర్ జూన్ తర్వాత మాత్రము కొంతమేరకు మీ ఖర్చులని, అలాగే మీ యొక్క వ్యవస్థలో జరిగేటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకునేసి మీ యొక్క ఫైనాన్షియల్ స్టెప్స్ అయితే కనుక ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా మునపట ఎలా అయితే కనుక మీరు ఇబ్బంది పడ్డారో అలాంటి ఇబ్బందులే ఈ సంవత్సరం కూడా చెవి చూడాల్సిన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ
ఆఫ్టర్ జూన్ తర్వాత ఖచ్చితంగా ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగేటువంటి సూచనలు అయితే కనుక కనపడుతున్నాయి కాబట్టి వాటిని సద్వినియోగపరచుకోండి. ఓవరాల్గా చూసుకుంటే కనుక మీనరాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పాలి. చిన్నపాటి గ్రహస్థితి మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి ఆ గ్రహస్థితికి ప్రధానంగా శనిగ్రహానికి ఈ యొక్క సంవత్సరంలో జపాన్ చేయించండి. అలాగే జూన్ తర్వాత గురుగ్రహానికి కూడా ఒకసారి జపశాంతులు ఆచరించడం వల్ల మీకు ఈ యొక్క ప్రతికూలాలన్నీ కూడా దూరం పొందుతాయి. అదేవిధంగాను ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం కానీ, లేకపోతే కనుక శివాలయానికి కానీ, వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ సందర్శించండి. ప్రదోషకాల వేళ అంటే సాయంత్రం 6 to 7:30 మధ్యలోనూ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కూర్చునేసి స్వామి దర్శనాన్ని చేసుకుని ఏదో ఒక శివస్తోత్రాన్ని కానీ, కాలభైరవాష్టకాన్ని కానీ పారాయణం చేయండి. తద్వారా ఈ యొక్క శని ప్రభావ రీత్యా కలిగేటువంటి అరిష్టాలన్నీ కూడా తొలగిపోయేసి ఈ సంవత్సరంలోనూ సకల శుభాలు కూడా మీరు చెవి చూస్తారు. ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం చేత కలగబోయేటువంటి అరిష్టాలన్నీ కూడా దూరం ఉంది. ఈ సంవత్సరం మీరు అనుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా చక్కగా నెరవేరి జీవితంలో ఉన్నతి సుఖ సంతోషాలు కలగజేయమని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ యొక్క భవానీ శంకరుడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. ప్రేక్షకులు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక ఇవి కేవలం మీ యొక్క రాశి రీత్యా సూచించేటువంటి జాతక ఫలితాలు మాత్రమే. దీన్ని 50% మాత్రమే మనం పరిగణించుకోగలం. మిగతా 50% ఫలితాలు కూడాను మీ యొక్క జాతక రీత్యాను ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాలు అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది. ఎవరన్నా ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. మీ పర్సనల్ జాతకాన్ని కూడా క్షుణ్ణంగా నేను గమనించి మీకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి.